పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసినటువంటి పోలవరం నిర్వాసితుల జీవితాలు వాళ్ళ జీవితాల్లో నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి అనుకుంటున్నటువంటి తరుణంలో చంద్రబాబు గారు వారి జీవితాల్లో వెలుగులు నింపారు. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి దగా పడ్డటువంటి ప్రజల జీవితాల్లోకి నేనున్నానంటూ ఇప్పుడు చంద్రబాబు గారు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి R&R ప్యాకేజీ కింద గిరిజనులకేమో 6,86,000, గిరిజనేతలకేమో 6,36,000 రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లోనే పడేలా చూసి వారింటికి సంక్రాంతి పండుగని ముందే తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ R&R ప్యాకేజీ ఇప్పుడు ఎన్ని పోలవరం ముంపు మండలాల్లో పడ్డాయి, ఎన్ని గ్రామాల్లో ఈ పోలవరంకి సంబంధించినటువంటి నిర్వాసితులు ఈ లబ్ధి చేకూరింది, అసలు వారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్రబాబు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేంద్రబాబు గారు, పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాళ్ళు అరిగేలా తిరిగినా కానీ గతంలో వాళ్ళ గోడైతే ఎవరికీ పట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అయితే ఈ పోలవరం నిర్వాసితుల పట్ల ముందు చూపుతో వారికి ఒక వరాన్ని అయితే వారి మీద కురిపించింది. R&R ప్యాకేజీ కింద ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా, అంటే గిరిజనులకేమో 6,86,000, గిరిజనేతరులకేమో 6,36,000 డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడేలాగా చేసింది. ఏంటి సార్ అసలు ఏ ఏ గ్రామాల్లో పడ్డాయి, ఎన్ని మండలాల్లో పడ్డాయి, అసలు మొత్తం ఎంతమందికి పడింది, అసలు ఈ ప్యాకేజీ పట్ల ఈ గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఎవరో ఊహించిన విధంగా రాష్ట్రం ఇంత అప్పులు ఊబులు కూరుకుపోయినా కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి బాగోపోయినా కానీ, వీటిలన్నిటినీ పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంత ముఖ్యమని గుర్తించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి 3వ తారీఖు నుంచి ఇది ఈ ఏరియాలో ప్రతి ఒక్క ఊర్లో కూడా మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని ఒక పండగ వాతావరణం. అంటే ఎవరికి వాళ్ళు అసలుకి ఊహించలేదు. గత 5 సంవత్సరాలు ఒక్కొక్కళ్ళు అడిగితే చెప్తున్నారు, నేను 200 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నానండి, నేను 300 సార్లు ఆఫీసుల దగ్గర తిరిగానండి, ఎవరూ కనికరించలేదండి, కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. అలాంటిది అసలుకి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, ఎంత తొందరగా చేస్తుంది అసలు మేము కలలో కూడా ఊహించలేదు. ఇది నిజమో అబద్ధం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. చంద్రబాబు గారు ఎంత మంచి పని చేస్తారు, మా మీద ఎంత ప్రేమ ఉందని, మా జీవితాల్లో వెలుగు నింపుతారని, మమ్మల్ని ఇలా గుర్తిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదని అని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా చెప్తున్నారు. అంటే 3వ తారీఖు నుంచి ఇప్పుడు వరకే దాదాపు 850 కోట్ల రూపాయలు ప్రజలకి, మరి వాళ్ళు ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ కోసం R&R ప్యాకేజ్ కింద ఇవ్వటము, దాదాపు 5 మండలాల్లో, ఇక్కడున్న 80 గ్రామాల్లో, దాదాపుగా కొన్ని గ్రామాల్లో అయితే అసలు పండగ వాతావరణం నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా ఈ కుక్కునూరు, ఏలేరుపారు మండలాలు ఏవైతే ఉన్నాయి, ఈ గోదావరి నదీ పరిహార ప్రాంతం ఏదైతే ఉందో ఆ నిర్వాసితులు ఎవరున్నారు వాళ్ళందరికి కూడా ఈ అందజేస్తుంటే, వాళ్ళ ఇళ్ళకెళ్ళి కనుక్కుంటుంటే అసలు ఎలా ఉందో పరిస్థితి గ్రౌండ్లో చెక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, అంటే ఎవరు ఊహించిన విధంగా అది చంద్రబాబు నాయుడు గారు. అంటే 2017లో ఇప్పుడు అసలు ఈ పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరైతే భూమిని కోల్పోతున్నారో ఆ భూమికి నష్టపరిహారం కింద ఒక ఎకరాకి 10,80,000 రూపాయలు ఆయన వేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులైతే ఈ నిర్వాసితులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి రావడం, ఎవరు ఊహించిన విధంగా 6 నెలల్లోనే వారికి R&R ప్యాకేజ్ అయితే కొట్టడం జరిగింది. ఏంటి అసలు సంక్రాంతి పండుగ మరికొన్ని రోజుల్లో అంటే ఉండగా ఇప్పుడు వారి అకౌంట్లో డబ్బులు పడడం పట్ల అసలు ప్రజలు ఏమంటున్నారు? నమ్మించటం, మోసం చేయటం, మాట తప్పను మడమ తెప్పనని చెప్పేసి దానికి వ్యతిరేకంగా పనిచేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే గెలవటం కోసం ఏ స్థాయికైనా అబద్ధాలు చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు. 2019 ఎలక్షన్ ముందు ఈ ప్రాంత ప్రజల దగ్గరకు వచ్చి ఎవరైతే గిరిజనులు లేదంటే ఎస్సీలు బీసీలు ఈ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి, నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా
6,30,000 కాదు, 6,80,000 కాదు, 10,50,000 రూపాయలు ఇస్తాను ఎకరానికి అని చెప్పి నమ్మించి భారీ మెజార్టీలో ఈ ఏజెన్సీ ఏరియా ఉందో అన్నింటిలో కూడా భారీ మెజార్టీలో గెలిచిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కనీసం వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు ఏదో 2 గ్రామాలకు వేసేసి మళ్ళీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు సరే డబ్బులు వేయకపోగా ప్రజల మీద ఎంత కక్ష అంటే అంత ప్రేమతో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఈ ప్రజలను నాశనం చేయడం కోసం ఇక్కడ వరదలు వస్తే ఇలా పరిస్థితి ఏంటి, తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు లేవు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీస అవసరాలు కూడా కల్పించుకోకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారంటే ఈరోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని నమ్మి మేము మోసపోయాము, ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి లాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ నమ్మకూడదు, వాటికి అతీతంగా చెప్పిన మాట ప్రకారం నేను ఎంత ఇవ్వగలను ఎంత ఇస్తానని చెప్పిన మాట ప్రకారం మాట తప్పకోకుండా మడం తిప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజలకి R&R ప్యాకేజీ అందించటము, ప్రతి ఊర్లో కూడా తిరణాల్లాగా సంక్రాంతి మనం కోడి పందాల దగ్గర చూస్తాము ఎంత అడవుడు ఉండిద్ది, అందరూ కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని ఎవరి కాళ్ళు సంతోషంగా అసలుకి ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అంత ఆనందంగా ఉన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సింది ఉందా చంద్రబాబు గారు ఇస్తారు, ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకుంటారు. ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నతమైన ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వీళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రజల ఆనందాన్ని చూడండి, చంద్రబాబు గారి కమిట్మెంట్ ను చూడండి, ఈ రెండింటిని కలిపి చూడండి. అంటే విజనరీ అంటే ఎలాగో ఉంటాడు, ఏ విధంగా పనిచేస్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే మనం గనక చూసినట్టయితే అంతకు ముందు అంటే సురేంద్ర బాబు గారు ఒకటి నిన్న అసలు ఏ మండలాల్లో లబ్ధిదారులు ఉన్నారో, ఏ మండలాల్లో ఈ పోలవరం నిర్వాసితులు ఉన్నారో అక్కడ నేను తిరగడం జరిగింది, వారి అభిప్రాయాలను అయితే సేకరించడం జరిగింది. అయితే నాకు కొన్ని సంచలనమైనటువంటి నిజాలు అయితే తెలిసాయి. అవేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అంటే 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది టీడీపీకి ఓటు వేసినందుకు వైసీపీకి ఓటు వేయని పక్షంలో గతంలో జరిగినటువంటి సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ సర్వే రిపోర్ట్లో ఈ ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఆ లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం R&R ప్యాకేజీ వేసినప్పటికీ గతంలో ఎవరైతే పాపం టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారో వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అంటే వైసీపీకి ఓటు వేశారని టీడీపీకి ఓటు వేయలేదని అర్హులైనప్పటికీ ఆ లిస్టులో నుంచి వారి పేర్లను తీసేశారు. ఎలా చూడాలి దీన్ని అసలు? నేను కూడా చాలా గ్రామాల్లో తిరగటం చూశాను. అంటే అందరు చెప్తుంది ఒకటే, అంటే మేము చంద్రబాబు గారి మీద నమ్మకంతో చంద్రబాబు గారికి అనుకూలంగా ఓటేసినందుకు గుర్తు పెట్టుకొని కక్ష సాధింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాల్యుయేషన్ ఏది ఉందో తగ్గించడం కానివ్వండి, లేదంటే లిస్టులో మా పేరుంటే దాన్ని టెక్నికల్గా ఇబ్బందులు పెడతాం కానివ్వండి, మాకు ఆ అవకాశం లేకోకుండా మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. వీటిలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మిమ్మల్ని నమ్మారు, కష్టాల్లో ఉన్నారు, మీ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని నమ్మి ఎవరైతే భూములు ఇచ్చారో మన మీద నమ్మకంతో మనకి భరోసాగా ఎవరైతే అండగా నిలబడ్డారో అక్కడక్కడ తప్పిదాలు జరిగినాయి. మళ్ళీ వాళ్ళందరికి కూడా న్యాయం చేసి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిజంగానే బాధ్యులు. కానీ వాళ్ళని కావాలని చెప్పి కక్షపూరితంగా గత ప్రభుత్వం పక్క పెట్టింది కాబట్టి రీసర్వే చేయించి కొంతమంది ఎవరైతే ఇంకా లబ్ధి పొందలేదో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రజలందరి తరఫున కూడా నారా లోకేష్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే సురేంద్ర బాబు గారు, ఇంకొకటి అసలు రాష్ట్ర విభజన తరువాత ఈ 7 మండలాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిపినటువంటి నేపథ్యంలో ఆ 7 మండలాలకు కూడా న్యాయం జరిగేలాగా ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 7 మండలాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కుక్కునూరు అయితేనేది, వేలేరుపాడు, ఈ 2 మండలాల్లోనే అంటే దగ్గరగా 8,678 మంది నిర్వాసితులకి న్యాయం జరిగింది. వాళ్ళ అకౌంట్లో అయితే R&R ప్యాకేజ్ పడిపోయింది. ఏంటి అసలు ఆ 2 మండలాల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అసలు? అదే ఇందాక మనం అనుకుంటూ చెప్పుకున్నాం, 2 మండలాల్లో కూడా ఎంతటి పండగ వాతావరణం కనిపిస్తుందంటే అందరం కూడా కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే అయ్యో బాబు గారు ఎంత డబ్బులు వేశారు, మా ఆయన కొంచెం కోడి పందాలు పిచ్చుందండి, పండగ తర్వాత వేస్తే బాగుండిద్ది అనే ఫీలింగ్తో కొంతమంది, అంటే ఆనందంతోనే
చాలా తొందరగా అసలు ఊహించలేదు, ఎక్కడ ఇది తొందరపడతారని చెప్పేసి ఆ విధంగా ఉన్నారు. నిజంగా చంద్రబాబు గారి కమిట్మెంట్ ఎలాంటిదంటే పోలవరానికి నిజంగా బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబు గారు. చంద్రన్న అంటే పోలవరం, పోలవరం అంటే చంద్రన్న. ఎందుకు అనంటే 1941 నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారినప్పటి వరకు దీనికి బీజం పడింది 2014లో చంద్రబాబు గారు అధికారానికి వచ్చిన తర్వాత. అది ఎందుకు అని అంటే ఇంత గట్టిగా బల్లగుద్ది మేము చెప్తున్నామంటే ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో 7 మండలాలని ఆంధ్రాలో కలపటం కోసం, దీంట్లో కలిపే వరకు కూడా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయను అంటే పోలవరం మీద ఎంత కమిట్మెంట్ చూడండి. నేను ముఖ్యమంత్రి అధికారం వచ్చినప్పుడు ఎవరికో టక్ టక్ చేసేసుకుని చూస్తారు, కానీ చంద్రబాబు గారు నేను ప్రమాణ శ్రీకారం చేయను, ఈ 7 మండలాలను కలిపితే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి నాకు ఈజీగా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వాడిని అవుతాను, రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి నేను మంచి చేసిన వాడిని అవుతానన్న ఒక కమిట్మెంట్తో ఆ 7 మండలాలను కూడా ఆంధ్రాలో కలిపిన తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు, పోలవరం మీద కమిట్మెంట్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ ఎక్కడైతే కడుతున్నారో ఆ ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టు శంకుస్థాపన చేయాలంటే 7 గ్రామాలను తొలగించాలి. అలాంటి పరిస్థితుల్లో 7 గ్రామాలకి పూర్తిగా ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే కమిట్మెంట్ ఉందో వాళ్ళందరికీ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టి ప్రాజెక్టుని ప్రారంభించిన ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని 2019లో మాయ మాటలు నమ్మి మోసానికి గురైపోయి రాష్ట్రపతిని దూరం చేసుకున్నాం మనం. జీవితంలో ఇలాంటి తప్పు ఎవరూ చేయకూడదు. విజన్ ఉన్న నాయకుడు, విజనరీ నాయకుడు, ప్రజల పక్షాన నిలిచే నాయకుడు, నిజాయితీపరుడు, అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. రాబోయే కాలంలో ఎవరైతే మోసపూరితంగా ఉన్నారో వాళ్ళకి మరీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి పని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా టీం తరఫున, సమతా సైనికుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.